దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన దినం నుంచి నేటి దినం వరకు ఆయన యొక్క సజీవ లెక్కలో మనల్ని భద్రపరిచి మరలా చక్కటి నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు చక్కటి అవకాశం దయచేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగాక. ఈ యొక్క దినమందు మరి వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక పాట పల్లవి మనం పాడుకుందాం. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ప్రభువు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నీ వాక్యము ఉన్న సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తారని, మా పాపములన్నీ క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము ధ్యానం చేయబోచున్న వాక్యాంశము పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అనే అంశము ద్వారా మనము ఈ రోజున మనము నేటి దినమందు ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి అపోస్తల కార్యాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యాలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మరి వారి మీదకు వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు కదండి. మొదటి అధ్యాయంలో చక్కగా వివరణ చేస్తున్నది. వారు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. వారు మరి కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను కూడా వారు తెలియజెప్పి ఉన్నారు కదండి. ఈ రోజున మనము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఏమండి, ఈ పరిశుద్ధాత్మ ద్వారా వారు నలుమూలల ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. మన యొక్క ప్రాంతానికి ఎవరు వచ్చి ఉన్నారు? తోమ వచ్చి ఉన్నాడు. కేరళ ప్రాంతానికి వచ్చి మరి ఆ యొక్క ప్రాంతం ద్వారా మరి అక్కడ నుంచి దేవుని యొక్క సువార్తను మరి నలుమూలల ప్రకటన చేయడానికి మరి గొప్ప శక్తిని దేవుడు వాడుకుని ఉన్నాడు. వారి ద్వారా ఇంకొకరి ద్వారా ఇంకొకరు అలా ఉన్న దేవుని యొక్క వాక్యము నలుమూలల వ్యాపించి ఉన్నది. మరి ఈ యొక్క వాక్యము ఈ యొక్క అపోస్తల గ్రంథంలోనే లేదు, కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20వ వచనాల్లో కూడా దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే ఈ యొక్క సువార్త నలుమూలల్లో చేరాలని ఆయన ఆశపడి ఉన్నారు. అలాగనే ఈ నేటి దినాల్లో కూడా ఈ యొక్క సోషల్ మీడియాల ద్వారా ఎంతో మంది సేవకుల ద్వారా దేవుని యొక్క సువార్త నలుమూలల వెలుచు ఉన్నది. దేవుని స్తోత్రము కలుగుగాక. మరి యొక్క సువార్తను అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్న వారు కూడా చాలా మంది లేకపోలేదు. ఈ యొక్క సువార్తను బట్టి వారు ఫేమస్ అయ్యి మరి గొప్ప గొప్ప ఇళ్లలో ఉంటూ గొప్ప గొప్ప కార్లు కొట్టుకుంటూ గొప్ప గొప్ప విలాసాలు చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఒకనొక దినమందు వీరినందరినీ దేవుడు ఏం చేస్తాడు? జల్లెడ పడతాడు. జల్లెడ పడినప్పుడు మంచిదైనది ఏదైనా ఉన్నదంటే అది పరలోకానికి వెళ్తుంది, ఏదైతే చెడ్డగా ఉన్నదో అది నేల మీద పడద్రోయబడుతుంది, అలాగనే అది కాల్చి వేయబడుతుంది. దేవుని స్తోత్రము కలుగుగాక. అలాగనే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎటువంటి శక్తి నొందుతారు? అన్య భాషలు మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యము ఉన్నట్లుగా బోధించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏమండి, చాలా మంది సేవకులు నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, నేను పరిశుద్ధమైన క్రియలు నేను చేయగలను, లేకపోతే నేను చనిపోయిన వాడిని కూడా నేను లేపగలను, లేకపోతే కొన్ని క్రియలు నేను చేయగలనని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని అడ్డు పెట్టుకుని వారు సంపాదిస్తున్న వారు ఎంతో మంది మనకి కనబడుతూ ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదండి. ఏమండి, మన మధ్యన సోది చెప్పు వాళ్ళు ఉంటారు, ఏమండి, సోదిగాండులు ఉంటారు, మాయాజలం చేసేవారు ఉంటారు,
వారి ద్వారా సాతానుడు వాడుకుంటున్నాడు ఈ యొక్క లోకాన్ని. ఆ సాతానుడు ఈ యొక్క లోకంలో ఎన్నో క్రియలు జరిగిస్తూ వారిని వశపరుచుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ యొక్క సాతానుడు రోరింగ్ లయన్ లాగా, అంటే గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ వారిలో ఉన్నది, లేదా పరిశుద్ధాత్మ ఆ సంఘంలో ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నదని ఎక్కడికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ కొరకు నీవు ప్రార్థించినట్లయితే, మోకరించినట్లయితే, ఉపవాస కూడిక చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు, శక్తిని కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. మనము చేసేది ఏమండి, దేవుని యొక్క నామములు ఏదైనా చేస్తామంటే అది అసాధ్యము కాదు, సాధ్యమే చేస్తాడు దేవుడు. దేవుడు నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను బాగుపడాలి, నేను క్రియలు చేయాలంటే దేవుడు తప్పక ఇస్తాడు. మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు, లేకపోతే గుండు కొట్టుకుంటుకోవాల్సిన లేదు, లేకపోతే శరీరాన్ని హానిపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి ఆ ధనాన్ని హెచ్చించి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని కొనుక్కుంటే వచ్చేది కాదండి. మన యొక్క విశ్వాసపూరితంగా మనం జీవించినట్లయితే, మనకు క్రియలు దేవునికి క్రియలు వలె ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కటి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అలాగనే గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును, ఏమండి, యెరూషలేములో ప్రారంభమై ఉన్నది దేవునికి సేవ. అక్కడి నుంచి యూదయ సమరయ ఈ యొక్క ప్రాంతాలు ఎటువంటి ప్రాంతాలు అన్నది మనకు తెలుసు. ఏమండి, యూదయ ఎటువంటి ప్రాంతమో, లేకపోతే సమరయ ఎటువంటి ప్రాంతమో, సమరయ ప్రాంతానికి దేవుడు వెళ్ళి అక్కడ వెలిగించి ఉన్నాడు, దేవుడికి సువార్తను ప్రకటన చేస్తున్నాడు, దేవునికి రాజ్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. అలాగనే ఆ ప్రాంతాల గుండెగా వెళ్తూ భూదిగంతముల వరకు దేవునికి సువార్త వెళుచూ ఉన్నది. భూదిగంతముల వరకు, ఏమండి, పొట్టువారు లేకపోతే గట్టివారు లేకపోతే ఈ కులము ఆ కులము లేదు, సమస్త దేశాలకు వెళ్తున్నది, సమస్త ప్రజలకు వెళ్తున్నది, రకరకాల తెగల వారికి వెళ్తున్నది ఈ యొక్క దేవునికి సువార్త. ఎటువంటి పక్షవాతము లేకుండా దేవునికి సువార్త వెళుతున్నది. కానీ దేవుని యొక్క వాక్యము విత్తేవాడికి పక్షవాతం, ఏమండి, పక్షపాతంతో ఉన్నది. పక్షపాతంతో ఉన్నట్లయితే పక్షవాతము కలిగి చనిపోతాం, జాగ్రత్త. ఏమండి, దేవుడు చాలా క్షుణ్ణముగా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యము మనము దాచిపెట్టేది కాదు, ఈ వాక్యము మనము ఇతరులకు పంచిపెట్టేది. నిన్నటి దినమందు మనము ధ్యానం చేసుకున్నాం కదా, వెలుగు కొరకు. ఆ వెలుగు ఏమండి, కొంచెం కింద పెడితే ఆ వెలుగు రాదు. ఆ యొక్క మిద్దె మీద పెట్టినట్లయితే ఆ వెలుగు ఆ యొక్క ఉన్న ప్రాంతమంతయు ప్రకాశవంతముగా ఉంటది. ఈరోజు నీవు కలిగిన విశ్వాసము, నీవు కలిగిన పరిశుద్ధాత్మ, నీవు కలిగిన జ్ఞానము ఇతరులకు పంచిపెట్టినట్లయితే నీవు కూడా మంచి జ్ఞానపూరుడిగా ఉంటావు, కానీ వ్యర్థముగా మాత్రము ఉండనేరం. కనుక మనకున్న జ్ఞానం అనగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము ఇతరులను వెలిగించే రీతిగా ఉండాలి, ఇతరులను దేవుని తట్టు త్రిప్పేవారిగా ఉండాలి. ఇక్కడ జకరియా 4వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ చక్కటి మాట ఉన్నది. ఆ వాక్యం ధ్యానం చేద్దాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరిగి ఉన్నది. ఇది ఈ యొక్క వాక్యము పాత నిబంధనలో మనకు కనబడుతున్నది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? కొత్త నిబంధనలోనే ఉన్నాడని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుడులేరా, ఆదిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మానవుని చేస్తున్నప్పుడు మనము మన యొక్క స్వరూపం అందు మానవుని చేయడము రండని అక్కడ పిలుస్తున్నాడు దేవుడు. అనగా అక్కడ ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము ఈ యొక్క నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఆది నుంచి ఇప్పుడున్నంత వరకు
మనము చనిపోయినంత వరకు, దేవుని యొక్క రాకడ వరకు ఆ పరిశుద్ధాత్ముడు మనకి తోడుగానే ఉంటాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఈ లోక బలము కాదు, ఈ లోక శక్తి కాదు. ఈ లోక శక్తితోటి, ఈ లోక బలముతోటి మనం ఏమీ చేయలేమో. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఏదైనాను చేయగలము. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉన్నట్లయితే అక్కడున్న కొండ అక్కడ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఆవగింజంత విశ్వాసం. ఏమండి ప్రియమిట్లేరా, అటువంటి రీతిగా ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్తలో చక్కటి మాట ఉన్నది, అది కూడా మనము ధ్యానము చేద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వాక్య భాగం. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తరు. అనగా ఎవరు? మొదటి నుంచి ఆయన యొద్ద ఉన్నవారు ఎవరు? దేవుని యొక్క వాక్యము ఎరిగిన వారు, లేదంటే ఆ యొక్క సువార్తను ప్రకటన అనగా సువార్తను ప్రారంభించినప్పటి నుంచి ఆయన వెన్నంటూ ఉంటున్నవారు ఎవరు? శిష్యులు. ఏమండి? శిష్యులు ఆయన వెన్నంటే ఉన్నారు. ఆయన సిలువ మీద వేలాడినప్పుడు వారి యొక్క ఆత్మ లేదంటే వారి యొక్క హృదయాలు కలవరపడిపోయింది. అందుకనే ఈ యొక్క 14వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఈ యొక్క శిష్యులతోటి, అక్కడున్న డిసైబుల్ తోటి చెప్తున్న మాట ఏంటంటే, మీరు కలవరపడొద్దు, మీరు కలవరపడొద్దని దేవుడు చక్కటి వారిని బలపరుస్తూ ఉన్నాడు ఆయనకున్న ఆత్మ ద్వారా. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని చూచుకుంటాడు, కాచుకుంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నది, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని ఒక ధీమానంతోటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరు సాక్ష్యమిత్తరు. ఈ శిష్యులందరూ ఎలా చనిపోయారు? తిరస్కారం చేశారండి. ఏమంటే కొంతమందిని అయితే అడ్డంగా రంపంతో కోసేస్తారు. అలాగున శిష్యులందరూ మరి మరణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ ఒకనొక దినమందు సాక్షులుగా ఆయన ఎదుట నిలబడబోతూ ఉన్నారు. వారికి చక్కటి అధికారము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడు ఎందుకని ఇచ్చారు? వీరు చక్కటి క్రియలు కనుపరుచున్నారు కాబట్టి, ఈ యొక్క లోకంలో మాదిరిగా ఉన్నారు కాబట్టి, అనగా దేవునికి సాక్షులుగా వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తీర్పు తీర్చే అవకాశము వారికి ఇస్తూ ఉన్నాడు. చక్కటి అధికారము వారికి ఇస్తున్నాడు దేవుడు. అటువంటి అధికారము నీవు నేను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ప్రియమిత్రులారా, మనము ధనం ఇవ్వవసరం లేదండి. లేకపోతే మనకు కలిగిన ధనాలను, లేకపోతే మనకు కలిగిన ఆస్తులను ఇవ్వవసరం లేదు. కేవలము మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే అది సరిపోతుంది. కానీ ఈ యొక్క నేటి దినాల్లో మనము మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటున్నామా, లేకపోతే లోకానికి సమర్పించుకుంటున్నామా? దేవుడు ఒకే ఒక్కటి ఆశపడుచున్నాడు, ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము చక్కటి రీతిగా మనకి కనపడుచున్నది. ఇక్కడ 19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వడి. ఏమండి? మరి దేవునికి శక్తిని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు రావాలి. ఆ పరిశుద్ధాత్మ మనకు రావాలంటే బాప్తిస్మం అనే రక్షణలోనికి వెళ్ళాలి. ఏమండి? ఉట్టుగా మనము పరిశుద్ధాత్మ ఆ యొక్క బాప్తిస్మం తీసుకుంటే సరిపోదండి. ఏదో పెండ్లికో, లేకపోతే ఆ యొక్క దూరదేశానికి వెళ్తున్నానో, లేకపోతే ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్నానో, లేకపోతే ప్రాముఖ్యమైన సేవకుడు ఇచ్చాడనో, లేకపోతే ఆ రీతిగా కాదు ఈ యొక్క బాప్తిస్మం తీసుకున్నట్ట. నీవు రక్షణ అనుభవించాలి. దేవుడు నన్ను తన యొక్క రక్తం ద్వారా నన్ను రక్షించున్నాడు, ఆయనే నా యొక్క సొంత రక్షకుడని నీవు విశ్వసించి దేవుని యొక్క మందిరానికి మానక వెళ్ళినట్లయితే అప్పుడే ఆ బాప్తిసానికి ఒక విలువ అనేది ఉంటుంది.
ఏదో అవసరానికి కొద్దిగా నీవు తీసుకున్నట్లయితే అది చల్లదు, అది చల్లదు. కనుక ప్రియ దేవులారా, దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు సమస్త దేశాలకు వెళ్ళండి, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళండి, జనుల దగ్గరికి వెళ్ళండి, దేవుని యొక్క వాక్యము విత్తండి. విత్తాలంటే మనకి ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే మనం శక్తి పొందగలము. ఈ లోకపు శక్తి కదండి, దేవునికి శక్తి పొందుకున్నట్లు ఉన్నట్లయితే మరి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా దేవుని యొక్క వాక్యం వినటానికి హృదయాలు ముందుకు వస్తాయి. అటువంటి రీతిగా ఉంటే ప్రభు తప్పకుండా మనల్ని ఆయన యొక్క సేవలో బలముగా వాడుకుంటాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా సహోదరి కవిత గారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అలాగనే సహోదరుడు మరి అబ్దాసుర్ ప్రసాద్ గారు, మరి వారు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు ఆర్థిక సమస్యలో. మరి అలాగనే సహోదరుడు ప్రవీణ్ గారు, వారి కొరకు కూడా మరి దూరదేశానికి వెళ్ళబోతున్నారు. వారి కొరకు మనము ప్రార్థించేద్దాం. అలాగనే నాకున్న ఆర్థిక సమస్య, మరి యొక్క చివరి సంవత్సరం కాబట్టి మరి నేను ఫీజు కట్టుకోవాలి. ఎంతగానో ఆర్థిక సమస్యలు నేను ఉన్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్యకు వందనాలు. ఈ యొక్క సమయం ప్రభువా, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారు, అలాగనే ప్రభు ఈ యొక్క వాక్యంలోని ఇతరులకు చేరవేస్తున్న వారిని అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిశ్చితమైన ప్రభు, ఎవరైతే నేను సమస్యలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ప్రాముఖ్యంగా ప్రార్థన కోరిన సహోదరి కవిత గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చితమైన బిడ్డను మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రభు సహోదరుడు ప్రభు మరి అబ్దాస్ ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వారికి కలిగిన దానిలో ప్రభు కొంత ధనాన్ని ప్రభు వారు మాకు కేటాయిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి భార్యని, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు సహోదరుడు నాయన ప్రభు ప్రవీణ్ గారిని బట్టి నీకు వందనాలు. దూరదర్శన్కి వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ప్రయత్నాలకు సఫలీకృతం చేసి నేను నా మహిమతగా వారిని వాడుకోండి ప్రభు. అలాగే సహోదరి గౌరీ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా దూరదర్శన్కి వెళ్ళబోతున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నిశ్చితమైన ప్రభు, నాకు నా ఆర్థిక సమస్య కూడా మీరు తొలగించి నాకైతే ప్రభు ఎంతమంది అయితే సహాయం చేస్తున్నారో వారిని అందరిని ప్రత్యేకంగా పేరు పేరు మీరు దీవించి ఆశీర్దిస్తారని, దూరదేశంలో ఉన్న వారిని అలాగే ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.